హలో స్పేస్ లవర్స్. సాధారణంగా మనం రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూసేటప్పుడు అవి ఎప్పుడూ ఒకేలా మెరుస్తూ ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ ఒక నక్షత్రం మాత్రం అన్నిట్లా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంది. అంటే అది దాదాపు 44 ఏళ్లకొకసారి సుమారు 8 నెలల పాటు కనిపించకుండా పోతుంది. ఈ వింత ప్రవర్తన ఖగోళ శాస్త్రవేత్తలను ఎన్నో ఏళ్లుగా తికమక పెట్టింది. కానీ ఇప్పుడు 2024-2025లో జరిగిన కొత్త పరిశోధన వల్ల ఈ మిస్టరీ వీడింది. దీని వెనుక ఒక భయంకరమైన కథ దాగి ఉంది. ఈ నక్షత్రం పేరు అసెసిన్ 24W. వినడానికి ఏదో కోడ్ నేమ్ లా ఉంది కదా. దీన్ని అసాసిన్ అనే ఆటోమేటెడ్ టెలిస్కోప్ నెట్వర్క్ కనుక్కుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇది మనకు సుమారు 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది చూడ్డానికి దాదాపు మన సూర్యుడి లాంటిదే. అంటే సైన్స్ భాషలో చెప్పాలి అంటే ఇదొక ఎఫ్ టైప్ మెయిన్ సీక్వెన్స్ స్టార్. మన సూర్యుడి కంటే కొంచెం పెద్దది. సుమారు 1.4 రెట్లు బరువు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సాధారణ నక్షత్రాలు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటాయి. అవి సడన్ గా మాయమవడం లేదా డిమ్ అవ్వడం జరగదు. కానీ ఈ అసాసిన్ 24W మాత్రం చాలా వింతగా ప్రవర్తిస్తుంది. 2024 సెప్టెంబర్లో శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఈ నక్షత్రం యొక్క వెలుతురు ఉన్నట్టుండి తగ్గిపోవడం మొదలైంది. ఇదేదో చిన్న మార్పు కాదు. ఆ నక్షత్రం తన వెలుతురులో ఏకంగా 96% కోల్పోయింది. అంటే కేవలం 4% వెలుతురు మాత్రమే మిగిలింది. ఒక్కసారి ఊహించుకోండి, మన సూర్యుడు ఉన్నట్టుండి 96% డిమ్ అయిపోతే ఎలా ఉంటుంది? పట్టపగలే చిమ్మ చీకటి అయిపోతుంది కదా. సరిగ్గా అదే అక్కడ జరిగింది. ఈ చీకటి కొన్ని గంటలు లేదా రోజులు కాదు, ఏకంగా 8 నెలల పాటు కొనసాగింది. దీన్ని చూసిన శాస్త్రవేత్తలకు మొదట ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇది వరకు బీటెల్జూస్ అనే పెద్ద నక్షత్రం 2019లో ఇలాగే డిమ్ అయింది. కానీ అది చనిపోబోతున్న ఒక ముసలి నక్షత్రం. అది తనలోని గ్యాస్ ని బయటికి వదలడం వల్ల ఆ దుమ్ము అడ్డుపడి అలా జరిగింది. కానీ మన అసాసిన్ 24W ఒక యవ్వనంలో ఉన్న నక్షత్రం. ఇది అలా ఎందుకు ప్రవర్తిస్తోంది? శాస్త్రవేత్తలు వెంటనే దీని చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు హార్వర్డ్ యూనివర్సిటీలో 100 ఏళ్ల నాటి పాత ఫోటోలు భద్రంగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఈ నక్షత్రం ఇలా డిమ్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. 1981లో ఒకసారి, అంతకుముందు 1937లో ఒకసారి సరిగ్గా ఇలాగే జరిగింది. ఈ లెక్కలేసి చూస్తే ప్రతి 43.8 సంవత్సరాలకు రఫ్ గా 44 ఏళ్లకొకసారి ఈ నక్షత్రం మాయమవుతుందని అర్థమైంది. ఇలాంటి పీరియాడిక్ సంఘటనలు సాధారణంగా బైనరీ సిస్టమ్స్ లో జరుగుతుంటాయి. అంటే అక్కడ ఒక నక్షత్రం కాదు, 2 నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటాయి. కానీ ఒక నక్షత్రం ఇంకో నక్షత్రానికి అడ్డొచ్చినప్పుడు వెలుతురు కొంచెమే తగ్గుతుంది. కానీ ఏకంగా 96% తగ్గిపోదు. మరి అక్కడ అంత వెలుతురును అడ్డుకుంటున్నది ఏంటి? మొదట్లో అందరూ అనుకునేది ఏంటంటే బహుశా అక్కడ ఏలియన్స్ కట్టిన ఏదైనా భారీ నిర్మాణం ఉందేమో అని అనుకున్నారు. దాన్నే డైసన్ స్పియర్ అంటారు. గతంలో టబ్బీ స్టార్ విషయంలో కూడా ఇలాగే అనుకున్నారు. కానీ ఈసారి డేటాను పరిశీలిస్తే అది ఏలియన్స్ కాదని, అంతకంటే ఆసక్తికరమైన ఒక ప్రకృతి విలయం అని తెలిసింది. అదేంటంటే ఈ నక్షత్రం వెలుతురును బ్లాక్ చేస్తున్నది ఒక ఘన పదార్థం కాదు, అదొక భారీ ధూళి మేఘం. కానీ ఇది మామూలు దుమ్ము కాదు. సాధారణంగా అంతరిక్షంలో ఉండే దుమ్ము చాలా సన్నగా పొగలాగా ఉంటుంది. అది బ్లూ లైట్ ని ఎక్కువగా అడ్డుకుంటుంది. కానీ ఇక్కడ ఈ నక్షత్రం యొక్క అన్ని రంగుల కాంతి సమానంగా బ్లాక్ అవుతున్నాయి. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అక్కడున్న దుమ్ము రేణువులు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎంత పెద్దవంటే దాదాపు 20 మైక్రోమీటర్ల సైజులో, అంటే ఇసుక రేణువులాగా లేదా చిన్నపాటి రాళ్లలాగా ఉండొచ్చు. అండ్ ఇవి కార్బన్ లేదా నీటి మంచుతో తయారై ఉండొచ్చు. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అంత పెద్ద నక్షత్రం చుట్టూ అంత దట్టమైన ధూళి ఎక్కడి నుండి వచ్చింది? ఈ నక్షత్రం వయసు దాదాపు 200 కోట్ల సంవత్సరాలు. అంటే ఇది పుట్టి చాలా కాలం అయింది. సాధారణంగా నక్షత్రం పుట్టిన కొత్తలో దాని చుట్టూ దుమ్ము, గ్యాస్ ఉంటాయి. అందులో నుండే గ్రహాలు పుడతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ దుమ్మంతా గ్రహాలుగా మారిపోవాలి లేదా అంతరిక్షంలో కలిసిపోవాలి. కానీ ఇంతకాలమైనా సరే ఈ సిస్టంలో ఇంత డస్ట్ క్లౌడ్ ఉండకూడదు. అందుకే దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని ట్రై చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే ఆ డస్ట్ క్లౌడ్ లో బయటికి కనపడకుండా ఒక చిన్న నక్షత్రం ఉంది. అదొక రెడ్ డ్వార్ఫ్, అంటే ఎర్రని మరుగుజ్జు నక్షత్రం. ఇది మన సూర్యుడిలో పావు వంతు బరువు మాత్రమే ఉంటుంది. ఈ చిన్న నక్షత్రం మరియు మన పెద్ద నక్షత్రం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయి. ఈ చిన్న నక్షత్రం చుట్టూ భారీ డిస్క్ లాంటి నిర్మాణం ఉంది. ఈ డిస్క్ లోనే ఆ దట్టమైన దుమ్ము, రాళ్లు ఉన్నాయి.
ప్రతి 44 ఏళ్లకు ఒకసారి ఈ రెండు నక్షత్రాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు లేదా మన భూమికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ చిన్న నక్షత్రం చుట్టూ ఉన్న ఈ భారీ దుమ్ము మేఘం ఆ పెద్ద నక్షత్రాన్ని పూర్తిగా కప్పేస్తుంది. అందుకే మనకు 8 నెలల పాటు ఆ నక్షత్రం కనిపించదు. అయితే ఇంత దుమ్ము అక్కడ ఎందుకుంది అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఒక గూజ్బం తెప్పించే థియరీని ప్రతిపాదించారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ నక్షత్ర వ్యవస్థలో 2 పెద్ద గ్రహాలుండేవి. అయితే ఆ 2 నక్షత్రాల గ్రావిటీ వల్ల ఆ గ్రహాల ఆర్బిట్స్ దెబ్బతిని అవి ఒకదాంతో ఒకటి భయంకరంగా ఢీకొన్నాయి. ఆ పేలుడు ఎంత పెద్దగా ఉండుంటుందంటే ఆ 2 గ్రహాలు నుజ్జు అయిపోయి కోటాను కోట్ల రాళ్లు, దుమ్ము, గ్యాస్ ముక్కలుగా విడిపోయాయి. ఆ శిథిలాలన్నీ ఇప్పుడు ఆ చిన్న నక్షత్రం చుట్టూ ఒక మేఘంలాగా తిరుగుతున్నాయి. ఈ థియరీ నిజమని చెప్పడానికి శాస్త్రవేత్తలకు ఆ నక్షత్రం కాంతిలో కొన్ని సాక్ష్యాలు దొరికాయి. అక్కడ సోడియం గ్యాస్ మరియు కొన్ని రకాల మెటల్స్ ఆవిరి రూపంలో ఉన్నట్లు స్పెక్ట్రమ్ లో కనిపించింది. సాధారణంగా అంతరిక్షంలో ఇలాంటివి కనిపించవు. అక్కడ ఏదైనా పెద్ద రాతి గ్రహం పేలిపోతే తప్ప. అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఒక గ్రహాల శ్మశాన వాటిక అన్నమాట. 2 గ్రహాలు చనిపోయి వాటి అవశేషాలు ఇలా దుమ్ము మేఘంగా మారి తమ మాత్రం నక్షత్రాన్ని కప్పేస్తున్నాయి. ఇది నిజంగా చాలా అరుదైన సంఘటన. మన సౌర కుటుంబంలో కూడా ప్రారంభ దశలో ఇలాంటి కొలిజన్స్ జరిగాయి. అంటే భూమిని ఏదో ఢీకొట్టడం వల్లే చంద్రుడు పుట్టాడు అనే ఒక థియరీ ఉంది. కానీ 200 కోట్ల ఏళ్ల వయసున్న ఒక మెచ్యూర్డ్ స్టార్ సిస్టమ్ లో ఇలా జరగడం చాలా అరుదు. ఇది మనకేం చెప్తుందంటే విశ్వంలో గ్రహాల వ్యవస్థలు మనం అనుకున్నంత స్థిరంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా 2 నక్షత్రాలున్న చోట గ్రావిటీ శక్తుల వల్ల గ్రహాలు ఎప్పుడైనా గతి తప్పి ఢీకొనే ప్రమాదం ఉంది. అండ్ దీని కథ ఇంకా అయిపోలేదు. శాస్త్రవేత్తలు ఇప్పుడు సబ్ మిల్లీమీటర్ టెలిస్కోప్ ని వాడి ఆ దుమ్ము మేఘం యొక్క ఖచ్చితమైన ఆకారాన్ని, బరువును కొలవడానికి ప్రయత్నిస్తున్నారు. అది నిజంగా గ్రహాల శకలాలా లేక ఇంకేదైనా వింత పదార్థమా అనేది భవిష్యత్తులో ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. మొత్తానికి కన్క్లూజన్ ఏంటంటే ఆకాశంలో ప్రతి 44 ఏళ్లకు మాయమయ్యే ఆ నక్షత్రం ఏలియన్స్ పని కాదు. అదొక విషాద ప్రేమ కథ లాంటిది. 2 నక్షత్రాలు కలిసి తిరుగుతుంటే వాటి మధ్యలో 2 గ్రహాలు ఢీకొని బూడిదయ్యాయి. ఆ బూడిద ఇప్పుడు ఒక తెరలాగా మారి ప్రతి 44 ఏళ్లకు ఒకసారి ఆ నక్షత్రం ముఖాన్ని మనకు కనిపించకుండా దాచేస్తుంది. 2024లో మనం దీన్ని కనుక్కున్నాం. మళ్ళీ ఇది 2068లో జరుగుతుంది. అప్పటికి మన టెక్నాలజీ ఇంకా ఎంత డెవలప్ అవుతుందో అప్పుడు మనం దీన్ని ఇంకా ఎంత బాగా చూడగలమో వేచి చూడాలి. మనం రోజు వాడే పంచదార కేవలం టీ, కాఫీలో కలుపుకోవడానికే కాదు, విశ్వంలోనే అతిపెద్ద మిస్టరీ అయిన డార్క్ మ్యాటర్ ని పట్టుకోవడానికి కూడా పనికొస్తుందని ఒక కొత్త స్టడీ చెప్తుంది. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటి, చక్కెరతో దాన్ని ఎలా పట్టుకుంటారు? అసలు ఈ ఐడియా వినగానే కాస్త వింతగా సిల్లీగా అనిపించినా దీని వెనుక ఉన్న లాజిక్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మన విశ్వంలో మనం చూసే నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు ఇవన్నీ 15% మ్యాటరే. మిగిలిన 85% విశ్వం డార్క్ మ్యాటర్ అనే కనిపించని పదార్థంతో నిండి ఉంది. అదక్కడ ఉందని మనకు తెలుసు, కానీ దాన్ని మనం చూడలేం, పట్టుకోలేం. గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఈ డార్క్ మ్యాటర్ ని పట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. భూమి లోపల కిలోమీటర్ల లోతుల్లో పెద్ద పెద్ద ట్యాంకుల్లో క్సినాన్, జెర్మేనియం లాంటి కాస్ట్లీ పదార్థాలను ఉంచి ఎప్పుడైనా డార్క్ మ్యాటర్ వచ్చి వాటిని ఢీ కొడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. వీటిని వింప్ డిటెక్టర్స్ అంటారు. కానీ ఎన్నాళ్లుగా వెతికినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. దాంతో సైంటిస్టులకు ఒక అనుమానం వచ్చింది. మనం వెతుకుతున్నది బరువైన పార్టికల్స్ అని అనుకుంటున్నాం, కానీ ఒకవేళ డార్క్ మ్యాటర్ చాలా తేలిగ్గా ఉంటే అవి మన బరువైన డిటెక్టర్లను కదిలించలేకపోతే? సో ఇక్కడే మన స్వీట్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పేరు నిజంగానే స్వీట్. సో వీళ్ళు ఒక కొత్త ఆలోచనతో వచ్చారు. అదేంటంటే ఖరీదైన పరికరాలకు బదులుగా చాలా తక్కువ కాస్ట్ కు దొరికే షుగర్ వాడితే ఎలా ఉంటుంది అనుకున్నారు. అంటే మనం ఇంట్లో వాడే సుక్రోజ్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో హైడ్రోజన్ ఆటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. హైడ్రోజన్ అనేది చాలా తేలికైన పదార్థం. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. ఒక పెద్ద బౌలింగ్ బాల్ ని కదిలించాలంటే మనం ఇంకో బరువున్న బాల్ తో కొట్టాలి. అదే పింగ్ పాంగ్ బాల్ తో కొడితే అది కదలదు కదా. ఇన్నాళ్ళు సైంటిస్టులు బరువైన జెర్మేనియం క్రిస్టల్స్ ని వాడారు. ఒకవేళ డార్క్ మ్యాటర్ బరువుగా ఉంటే అది వర్కౌట్ అయ్యేది. కానీ ఒకవేళ డార్క్ మ్యాటర్ పింగ్ పాంగ్ బాల్ లాగా చాలా తేలిగ్గా ఉంటే దాన్ని పట్టుకోవాలంటే మనకు కూడా తేలికైన పదార్థమే కావాలి కదా. అందుకే హైడ్రోజన్ ఎక్కువగా ఉండే షుగర్ క్రిస్టల్స్ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. సో ఈ ప్రయోగం కోసం మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ లోని సైంటిస్టులు ముందుగా మార్కెట్ లో దొరికే షుగర్ ని తీసుకొని దాన్ని కరిగించి చీకటి గదిలో కొన్ని వారాల పాటు ఉంచి ఒక పర్ఫెక్ట్ సింగిల్ క్రిస్టల్ ని తయారు చేశారు. ఆ తర్వాత ఈ క్రిస్టల్ ని తీసుకొని ఒక ఫ్రిడ్జ్ లో పెట్టారు. అది మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ కాదు. అది ఆ క్రిస్టల్ ని అబ్సల్యూట్ జీరోకి దగ్గరగా, అంటే దాదాపు -2
173 డిగ్రీల సెల్సియస్ వరకు తీసుకెళ్లి చల్లబరుస్తుంది. ఇంత చల్లగా ఎందుకు చేయాలంటే ఆ క్రిస్టల్లోని అణువులు కదలకుండా డీప్ స్లీప్ లో ఉన్నట్టుంటాయి. ఇప్పుడు ఏదైనా చిన్న పార్టికల్ వచ్చి ఆ క్రిస్టల్ ని ఢీ కొడితే ఆ దెబ్బకి అక్కడ చిన్న వేడి పుడుతుంది మరియు చిన్న కాంతి మెరుపు వస్తుంది. ఈ రెండింటిని గమనించడానికి అక్కడ సెన్సార్లు పెట్టారు. కేవలం వేడి మాత్రమే వస్తే అదేదో నాయిస్ అనుకోవచ్చు, కానీ వేడి మరియు కాంతి రెండు ఒకేసారి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక పార్టికల్ వచ్చి ఢీ కొట్టిందని అర్థం. వాళ్ళొక 19 గంటల పాటు ఈ ప్రయోగాన్ని నడిపారు. ఆశ్చర్యకరంగా ఆ షుగర్ క్రిస్టల్ నిజంగానే కొన్ని సిగ్నల్స్ ని రికార్డ్ చేసింది. అయితే ఇది ఖచ్చితంగా డార్క్ మ్యాటరే అని ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు దీన్ని భూమి లోపల కాకుండా ల్యాబ్ లో చేశారు కాబట్టి. అంతరిక్షం నుండి వచ్చే కాస్మిక్ రేస్ లేదా ఇతర రేడియేషన్ల వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. కానీ అసలైన మ్యాటర్ ఏంటంటే షుగర్ పనిచేస్తుంది. ఎస్, ప్రపంచంలోని అత్యంత తక్కువ కాస్ట్ కు దొరికే ఈ పదార్థం అత్యంత సున్నితమైన పార్టికల్ డిటెక్టర్ గా పని చేయగలదని రుజువైంది. ఇది ఎందుకంత గొప్ప విషయం అంటే ఇప్పటి వరకు వాడుతున్న డిటెక్టర్లు తయారు చేయడానికి కోట్లు ఖర్చవుతాయి, కానీ షుగర్ చాలా చీప్ కాస్ట్. పైగా ఇది కేవలం డార్క్ మ్యాటర్ నే కాదు, ఎక్స్రేలు, గామా కిరణాలు మరియు కార్బన్ 14 లాంటి రేడియేషన్ కూడా చాలా యాక్యురేట్ గా పసిగడుతుంది. అంటే భవిష్యత్తులో మెడికల్ స్కానింగ్ లో కానీ లేదా ఇతర సైన్స్ ప్రయోగాల్లో కానీ షుగర్ క్రిస్టల్స్ ని సెన్సార్లుగా వాడే రోజులు రావచ్చు. సైన్స్ అంటేనే అన్వేషణ. ఒక్కోసారి సమాధానాలు ఆకాశంలో కాదు, మన ఒంటింట్లోనే దొరుకుతాయి. ఈ స్వీట్ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయ్యి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తే మన విశ్వం గురించి మనకున్న అండర్స్టాండింగ్ మొత్తం మారిపోవచ్చు. అప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, విశ్వరహస్యాన్ని ఛేదించింది ఎవరో కాదు, మన ఒంటింట్లోని చక్కెర అని. ప్రస్తుతానికి సైంటిస్టులు ఇంకా ప్యూర్ ఫామ్ లో పెద్ద క్రిస్టల్స్ ని తయారు చేసే పనిలో ఉన్నారు. చూద్దాం ఈ తీపి ప్రయోగం మనకు చేదు నిజాలను చెప్తుందో లేక అద్భుతమైన ఆవిష్కరణలు అందిస్తుందో. నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే మనం భూమి చరిత్రలో దాగి ఉన్న ఒక అద్భుతమైన మరియు అంతే రహస్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా మనం జీవరాశి గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు తెలిసినవి 3 రకాలు. ఒకటి ఆర్కియా మరియు బ్యాక్టీరియా అండ్ యుకారియోటా. బ్యాక్టీరియా అంటే అందరికీ తెలుసు, ఇవి ప్రతి చోట ఉంటాయి. ఆర్కియా ఇవి చూడ్డానికి బ్యాక్టీరియా లాగే ఉంటాయి, కానీ వీటి కెమిస్ట్రీ వేరు. ఇవి బ్యాక్టీరియాకి దూరపు చుట్టాలనుకోవచ్చు. ఇవి మామూలు చోట బ్రతకలేవు. ఎక్కడైతే వేరే జీవులు చనిపోతాయో అక్కడ ఇవి బ్రతుకుతాయి. అంటే బాగా మరుగుతున్న వేడి నీటి ఊటల దగ్గర అండ్ అగ్నిపర్వతాల దగ్గర, అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే సముద్రాల్లో ఉంటాయి. తర్వాత యుకారియోటా అంటే ఇందులో మొక్కలు, జంతువులు, ఫంగస్ మరియు మనుషులుంటారు. సో భూమి మీద ఏ జీవాన్ని తీసుకున్నా సరే వీటి కిందకే వస్తాయి. ఒకవేళ నేను మీకు భూమి మీద ఒకప్పుడు ఈ 3ంటికి చెందని ఒక 4వ రకం జీవరాశి ఉండేదని, అది కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఈ గ్రహాన్ని ఏలి ఆ తర్వాత ఒక్క ఆధారం కూడా మిగల్చకుండా మాయమైపోయిందని చెప్తే మీరు నమ్ముతారా? ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు, ఇది భూమి మీద నిజంగా జరిగిన చరిత్ర. సుమారు 400 నుండి 575 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 57 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే డైనోసార్లు పుట్టక ముందు, చేపలు సముద్రంలో ఈదక ముందు, అసలు భూమి మీద చెట్లు కూడా మొలవక ముందు కాలం అది. ఆ కాలాన్ని ఎడియాకరన్ పీరియడ్ అని పిలుస్తారు. ఆ సమయంలో సముద్ర గర్భంలో ఒక వింతైన ప్రపంచం ఉండేది. అక్కడ నివసించిన జీవులు మనం ఈ రోజు చూస్తున్న ఏ జీవులుగానో మొక్కలుగానో ఉండేవి కావు. అవి నిజంగా ఏలియన్స్ గా ఉండేవి. శాస్త్రవేత్తలు వీటిని చూసి ఇవి జంతువులా, మొక్కలా లేక ఫంగస్సా అని తలలు పట్టుకున్నారు. చివరికి అర్థమైంది ఏంటంటే ఇవి బహుశా ఈ 3 కాకపోవచ్చు. ఇవి పరిణామ క్రమంలో పూర్తిగా అంతరించిపోయిన ఒక 4వ బ్రాంచ్ అయ్యుండొచ్చు అనుకున్నారు. ముందుగా ఈ డిస్కవరీ కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే ప్రాంతంలో ఉన్న మిస్టేకెన్ పాయింట్ అనే ప్రదేశం నుండి మొదలవుతుంది. అక్కడ సముద్ర తీరంలో ఉన్న రాళ్ల మీద శాస్త్రవేత్తలకు కొన్ని వింతైన ముద్రలు కనిపించాయి. అవి చూడ్డానికి ఫెర్న్ మొక్కల ఆకుల్లాగా లేదా పక్షుల ఈకల్లాగా ఉన్నాయి. మొదట్లో అందరూ ఇవి సముద్రంలో పెరిగే మొక్కలు అనుకున్నారు, కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ శిలాజాలు దొరికిన ప్రదేశం ఒకప్పుడు సముద్రంలో చాలా లోతులో ఉండేవి. ఎంత లోతంటే సూర్యరశ్మి ఇసుమంతా కూడా చేరని చిమ్మ చీకటి ప్రదేశం అది. సూర్యకాంతి లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు, కాబట్టి ఇవి ఖచ్చితంగా మొక్కలు కావు. పోనీ జంతువులు అనుకుందామా అంటే వీటికి నోరు లేదు, కడుపు లేదు, కాలు లేవు, కళ్ళు లేవు, అసలు కదలడానికి ఏ అవయవాలు లేవు. మరి ఇవి ఏంటి? వీటిని ర్యాంజియోమార్ఫ్స్ అని పిలుస్తారు. ఇవే ఆ 4వ బ్రాంచ్ కి చెందిన జీవులు అని శాస్త్రవేత్తల నమ్మకం. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఒక కళాఖండంలా ఉండేవి. ఇవి స్పెషల్ గా ఒక మ్యాథ్స్ ఫార్ములా మీద ఆధారపడి తయారైనట్టుగా ఉంటాయి. దాన్నే ఫ్రాక్టల్ గ్రోత్ అంటారు.
దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎగ్జాంపుల్ కి ఒక ఆకు ఉందనుకోండి, ఆ ఆకు లోపల అదే ఆకారంలో ఉండే చిన్న ఆకులు, వాటి లోపల ఇంకా చిన్న ఆకులు, ఇలా అనంతంగా ఒకే డిజైన్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఫ్రాక్టల్ అంటారు. ఈ ర్యాంజియోమార్ఫ్స్ శరీరం మొత్తం ఇలాగే ఉండేది. ఒక పెద్ద కాండం, దానికి శాఖలు, ఆ శాఖలకన్నీ ఉపశాఖలు అన్నీ ఒకే ఆకారంలో ఉండేవి. ఈ రోజు మనకు తెలిసిన ఏ జంతువు లేదా ఏ మొక్క శరీరం ఇలా ఫ్రాక్టల్ పద్ధతిలో పెరగదు. మనకు కాళ్ళు, చేతులు, తల వేరువేరుగా ఉంటాయి, కానీ ఈ జీవులు మాత్రం వాటి శరీరాన్ని ఒకే డిజైన్ ని పదే పదే రిపీట్ చేస్తూ నిర్మించుకునేవి. ఇవి ప్రకృతిలో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్. ఎందుకు అవి అలా పెరిగేవి అనే ప్రశ్నకు సమాధానం వాటి ఆహారపు అలవాట్లో ఉంది. మనం చెప్పుకున్నాం కదా, అవి సూర్యకాంతి లేని లోతుల్లో ఉండేవి అని. మరి అవి ఏం తిని బ్రతికేవి అంటే, ఆ కాలంలో సముద్రపు నీటిలో ఆర్గానిక్ కార్బన్స్ తో పాటు ఇతర పోషకాలు కరిగిపోయి ఉండేవి. ఈ ర్యాంజియోమార్ఫ్స్ వాటి శరీరం ద్వారా డైరెక్ట్ గా ఆ నీటిలోని పోషకాలను పీల్చుకునేవి. దీన్నే ఆస్మోట్రోఫీ అంటారు, అంటే ఒక స్పాంజ్ నీటిని పీల్చుకున్నట్టుగా అన్నమాట. సో వాటికున్న ఫ్రాక్టల్ డిజైన్ వల్ల లాభం ఏంటంటే, వాటి సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ ఉపరితలం ఉంటే అంత ఎక్కువ ఆహారాన్ని నీటి నుండి పీల్చుకోవచ్చు. అందుకే అవి ఆ ఆకారంలో పరిణామం చెందాయి. అవి సముద్రం అడుగున మట్టిలో గట్టిగా పాతుకుపోయి నీటి ప్రవాహానికి అనుగుణంగా ఊగుతూ నిశ్శబ్దంగా ఆహారాన్ని గ్రహిస్తూ బ్రతికేవి. ఆ కాలాన్ని శాస్త్రవేత్తలు గార్డెన్ ఆఫ్ ఎడియాకరా అని పిలుస్తారు. ఎందుకంటే అది భూమి మీద అత్యంత ప్రశాంతమైన కాలం. అక్కడ వేటగాలు లేరు. ఒక జీవిని చంపి తినే అలవాటు అప్పటికి ఇంకా పుట్టలేదు. అందరూ శాకాహారులే. ఎవరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, దాక్కోవాల్సిన అవసరం లేదు. కళ్ళు, చెవులు, దంతాలు, కవచాలు ఇవేవి అవసరం లేని ఒక స్వర్గం అది. ఈ ర్యాంజియోమార్ఫ్స్ అక్కడ రారాజులుగా వెలిగాయి. కొన్ని సెంటీమీటర్ల నుండి 2 మీటర్ల పొడవు వరకు ఇవి పెరిగేవి. ఫ్రాక్టోఫ్యూసస్ అనే జీవి అయితే నేల మీద పరుచుకున్న చాపలాగా పెరిగేది. ఇంత అద్భుతమైన ఈ జీవులు ఎలా అంతరించిపోయాయి? దాదాపు 3 కోట్ల సంవత్సరాల పాటు సముద్రాన్ని ఏలిన ఈ సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలింది? దీనికి కారణం క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్. అంటే సుమారు 541 మిలియన్ సంవత్సరాల క్రితం జీవ పరిణామంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అకస్మాత్తుగా కొత్త రకమైన జీవులు పుట్టుకొచ్చాయి. ఇవే ఆధునిక జంతువులకు పూర్వీకులు. ఈ కొత్త జీవులకు కళ్ళొచ్చాయి, కదలడానికి కాళ్ళు వచ్చాయి, మరీ ముఖ్యంగా నోరొచ్చింది. ఈ కొత్త జీవులు చాలా చురుకైనవి. ఇవి సముద్రం అడుగున ఉన్న మట్టిని తవ్వడం మొదలుపెట్టాయి. ర్యాంజియోమార్ఫ్స్ కి ఆధారం ఆ మట్టే. ఈ కొత్తగా వచ్చిన పురుగులు, ఇతర జీవులు ఆ మట్టిని తవ్వి ఆ పొరను నాశనం చేశాయి. ర్యాంజియోమార్ఫ్స్ చాలా సున్నితమైనవి. వాటికి కవచాలు లేవు, పారిపోయే శక్తి లేదు. ఈ కొత్త వాతావరణంలో అవి బ్రతకలేకపోయాయి. అండ్ ఇంకొక వాదన ఏంటంటే, ఈ కొత్త జీవులు కేవలం మట్టిని నాశనం చేయడమే కాదు, ర్యాంజియోమార్ఫ్స్ ని తినడం కూడా మొదలుపెట్టాయి. భూమి మీద మొట్టమొదటిసారిగా వేట మొదలైంది. ఒక చోట కదలకుండా ఉండే ఎటువంటి రక్షణ లేని ఈ మెత్తటి జీవులు కొత్తగా వచ్చిన వేటగాళ్లకు సులువైన ఆహారంగా మారిపోయాయి. అలా గార్డెన్ ఆఫ్ ఎడియాకరా అనే ప్రశాంతమైన ప్రపంచం అంతమై సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కొత్త ప్రపంచం మొదలైంది. ఈ వినాశనం ఎంత సంపూర్ణంగా జరిగిందంటే, ఈ ర్యాంజియోమార్ఫ్స్ కి సంబంధించిన ఒక్క వారసుడు కూడా ఈ భూమి మీద మిగల్లేదు. ఇవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. డైనోసార్లు అంతరించిపోయిన వాటి వారసులుగా పక్షులు మిగిలాయి. కానీ ఈ ఎడియాకరన్ జీవులకు మాత్రం ఏ వారసత్వం మిగల్లేదు. ఇవి జీవ పరిణామ వృక్షంలో ఒక తెగిపోయిన కొమ్మ లాంటివి. ఒకవేళ క్యాంబ్రియన్ విప్లవం జరగకపోయి ఉంటే ఈరోజు భూమి మీద జీవరాశి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టం. బహుశా మనుషులు ఉండేవాళ్ళం కాదేమో. గ్రహం మొత్తం ఈ ఫ్రాక్టల్ జీవులతో నిండిపోయి ఉండేదేమో. అండ్ ఈ జీవుల గురించి మనకు తెలిసింది కూడా చాలా కో ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవాలి. అంటే మిస్టేకెన్ పాయింట్ లో దొరికిన శిలాజాలు అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఏర్పడ్డాయి. అంటే ఈ సముద్ర జీవులు దగ్గరలో ఉన్న అగ్నిపర్వతం పేలడం వల్ల వచ్చిన బూడిదలో కూరుకుపోయాయి. ఆ బూడిద వాటి మీద ఒక పొరలాగా పడి వాటి సున్నితమైన శరీర ఆకృతులను రాళ్ల మీద ముద్రలాగా మిగిల్చింది. లేకపోతే ఎముకలు లేని ఆ మెత్తటి శరీరాలు ఎప్పుడూ కుళ్ళిపోయి మనకు వాటి ఆచూకీ కూడా దొరకకుండా పోయేది. ఈ ర్యాంజియోమార్ఫ్స్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. పరిణామ క్రమం అనేది ఎప్పుడూ స్ట్రైట్ లైన్ లో వెళ్ళలేదు. అది అనేక రకాల ప్రయోగాలు చేస్తుంది. కొన్ని ప్రయోగాలు సక్సెస్ అవుతాయి, అంటే మనలాంటి జంతువులు. అండ్ కొన్ని అద్భుతంగా ఉన్నప్పటికీ ర్యాంజియోమార్ఫ్స్ లాగా ఫెయిల్ అవుతాయి. ప్రకృతి దృష్టిలో సక్సెస్ అంటే తెలివితేటలు లేదా అందం కాదు, మారుతున్న పరిస్థితులను తట్టుకొని బ్రతకడం మాత్రమే. ఈ 4వ బ్రాంచ్ జీవులు మనకు గుర్తు చేసేది ఏంటంటే, ఈ భూమి మీద మనం కేవలం అతిథులం మాత్రమే. మనకంటే ముందు ఇక్కడ ఎన్నో వింతైన అద్భుతమైన లోకాలుండేవి. అవి ఎంతో కాలం వర్ధిల్లి చివరికి కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ కాలంలో ఆ జీవులే ఈ గ్రహానికి యజమానులు. ఇప్పుడు మనం ఉన్నాం.
రేపు ఇంకెవరో రావచ్చు. ఏదేమైనా 400 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ జీవులు జీవశాస్త్రంలోనే ఒక అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయాయి. ఈసారి మీరు సముద్రాన్ని చూస్తున్నప్పుడు ఒక్కసారి ఈ ర్యాంజియోమార్ఫ్స్ ని గుర్తు చేసుకోండి. మనకు తెలిసిన జంతువులు, మొక్కలు, ఫంగస్ కాకుండా ప్రకృతి సృష్టించిన ఆ 4వ అద్భుతం గురించి ఆలోచించండి. అది ఇప్పుడు లేదు, కానీ ఒకప్పుడు ఈ భూమి మొత్తం వాటిదే. ఆ నిశ్శబ్ద చీకటి సముద్ర లోతుల్లో ఆకుల్లాంటి ఆకారంతో ఫ్రాక్టల్ డిజైన్లతో ఊగుతూ ఉన్న ఆ జీవుల ప్రపంచం ఎంత వింతగా, ఎంత అందంగా ఉండుంటుందో కదా. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో మెంబర్ గా జాయిన్ అయిన ప్రతి ఒక్క మెంబర్ కి అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని సైన్స్ అండ్ స్పేస్ డిస్కవరీస్ తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.